ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బి అనే రెండు ప్రదేశాల నుండి ఒకరి వైపుకొకరు వరుసగా, అంటే రైట్, ఏ బి దగ్గరికి వెళ్తున్నాడు, బి ఏ దగ్గరికి వెళ్తున్నాడు. ఏ అండ్ బి ఆపోజిట్ డైరెక్షన్. ఏ బి దగ్గరికి వెళ్తున్నాడు, బి ఏ దగ్గరికి వెళ్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అందరికీ క్లియర్ కదా సార్? సో వీటి స్పీడ్స్ ఎంత ఇచ్చాడు? 35 km/h అండ్ ఈ స్పీడ్ ఎంత? 40 km/h. 40 km/h. రైట్. నేను ఇక్కడ నుంచి సపోజ్గా నా ఫ్రెండ్ నాకు ఆపోజిట్గా ఉన్నాడు, నేను ఇక్కడ నుంచి నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, మా ఫ్రెండ్ నా దగ్గరికి వస్తున్నాడు. నౌ ఒకే టైంలో ఇద్దరు స్టార్ట్ అయ్యారు. ఇద్దరు కూడా ఒకే టైంలో స్టార్ట్ అయ్యారు. రైట్. డిఫరెంట్ టైంలో స్టార్ట్ అవుతే వాడు చెప్పేవాడు ఇద్దరు ఒక 10 నిమిషాల తర్వాత బి బయలుదేరుతున్నాడు. ఏమీ చెప్పలేదంటే ఇద్దరు ఒక టైంలో స్టార్ట్ అయ్యారు. ఒకే టైంలో స్టార్ట్ అవుతే స్పీడ్ రేషియో ఏమవుతుంది? డిస్టెన్స్ రేషియోకి సమానం అవుతుంది. SA:SB ఈజ్ DA:DB. స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోకి సమానం అవుతుంది. అంటే డిస్టెన్స్ రేషియో ఎంత అవుతుంది సార్? 35:40. 5 ఏడుల 35, 5 ఎనిమిదిల 40. డిస్టెన్స్ ఎంత వచ్చింది? 7:8. 7:8. రైట్, 7:8. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? ఫస్ట్ పర్సన్ 7 ట్రావెల్ చేయలేదు, 56 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అన్నాడు. 7 ఎనిమిదిల 56, 8 ఎనిమిదిల 64, 8 ఎనిమిదిల 64. అంటే సెకండ్ పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 64 కిలోమీటర్లు. సెకండ్ పర్సన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 64 రైట్, 64 కిలోమీటర్లు. ఇదేమో 35:40. 35:40. 7:8. స్పీడ్ రేషియో ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో ఎందుకు వచ్చింది? ఇద్దరు కనుక ఏమీ ఇవ్వకపోతే సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు. అదే డిఫరెంట్ టైంలో స్టార్ట్ అవుతే ఎంత డిఫరెన్స్ ఇన్ టైం ఉందో వాడు ఇచ్చేవాడు. సో ఈ రెండు స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. ఇది 35:40. 5 7s are 35, 5 8s are 40. ఇదేమో 7:8. ఇక్కడ 7 బదులు నాకు రైట్ 56 కిలోమీటర్లు అన్నాడు. 7 ఎనిమిదిల 56, 8 ఎనిమిదిలు ఎంత అవుతుంది? 64. ఆన్సర్ ఎంత? 64 కిలోమీటర్స్. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, ఇక్కడ మొత్తము కవర్ చేసేదంతా 22.5. 22.5. మొత్తము మైల్స్ అన్ని 22.5. మొత్తము మైల్స్ 22.5. ప్రతి నిమిషానికి వెళ్ళే మైల్స్ 2.5. అంటే మొత్తం ఎన్ని నిమిషాలు తీసుకుంటుంది? రైట్, 22.5 minutes. మొత్తము గనక 22.5. ఇది 22.5. ప్రతి నిమిషానికి వెళ్ళేది 2.5. అంటే 9 నిమిషాలకు మొత్తం 22.5 minutes కవర్ అవుతుంది. ప్రతి మైలు 2.5 minutesలో వెళ్తుంది. ప్రతి మైలు 2.5 minutesలో వెళ్తుంది. సో కాబట్టి రైట్ ఆర్ ఆన్సర్ ఆప్షన్ నుంచి చేయవచ్చు. ఏ మైల్ ఇన్ డాష్ మినిట్స్, 9 minutes తీసుకుంటే ప్రతి మైల్కి 9 నిమిషాలు. నాకు కావాల్సింది 22.5. 9 into 2.5 ఈజ్ 22.5. 1 into 2.5 2.5. ఇది కూడా మ్యాచ్ అయింది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. దే బోత్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ కాబట్టి రైట్ 7:8 సేమ్ టైం కాబట్టి స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. 7 బదులు 56 ఇచ్చాడు. 7 ఎనిమిదిల 56, 8 ఎనిమిదిల 64. నెక్స్ట్ క్వశ్చన్ 17th. 2 trains start from station A and station B. ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్. మళ్ళీ ఆపోజిట్ ట్రావెల్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఒకరేమో ఏ నుంచి బికి వెళ్తున్నారు, ఇంకోరేమో బి నుంచి ఏకి వెళ్తున్నారు. ఓకే, సో ఈ స్పీడ్ ఎంత? 50 km/h. ఈ స్పీడ్ ఏమో 50 km/h. ఈ స్పీడ్ ఏమో 60 km/h. ఈ స్పీడ్ ఏమో 60 km/h.
ఇద్దరు సేమ్ టైంలో స్టార్ట్ అవుతున్నారు కాబట్టి స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. డిస్టెన్స్ రేషియో ఎంత సార్? ఇది 50:60 అంటే 5:6. 5:6. క్వశ్చన్లో ఏమన్నాడు? సెకండ్ ట్రైన్ మొదటి ట్రైన్ కంటే 120 కిలోమీటర్లు ఎక్కువనట. కాబట్టి 6:5 ఇదేమో 1 ఎక్కువ, కానీ క్వశ్చన్లో 120 అన్నాడు. అంటే ఇంటూ 120 చెయ్యాలి. ఇంటూ 120 చెయ్యాలి. ఇంటూ 120 చెయ్యాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు కాబట్టి గంట తర్వాత వీడు 50 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు. వీడేమో గంట తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 60 వస్తాడు. వీడు 50, వీడు 60. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే డిస్టెన్స్ యాడ్ అవుతుంది. అంతే కదా సార్? మీరు నా వైపుగా 10 km/h స్పీడ్ తోటి వస్తున్నారు. గంట తర్వాత మీ దగ్గర నుంచి నా వైపు వచ్చేసరికి 10 కిలోమీటర్లు పెరుగుతుంది. నా వైపు నుంచి 20 km/h. నేను 1 అవర్లో 20 కిలోమీటర్స్ ముందుకెళ్తాను. మీరు 10 నా దగ్గరికి వస్తారు, నేను 20 మీ దగ్గరికి వస్తాను. కలపాలి, మొత్తము 20. అంటే ఇది 5 + 6 ఎంత అవుతుంది? 11. 11ని 120 తోటి మల్టిప్లై చేయాలి. 11ని 120 తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత? 1320. 1320. ఎందుకు డిస్టెన్స్ యాడ్ చేస్తున్నాను? మీ వైపు నుంచి 50, నా వైపు నుంచి 60. మీ వైపు నుంచి ట్రావెల్ చేసిన 50 కిలోమీటర్లు నేను ఇంకా ట్రావెల్ చేయలేదు. నా వైపు నుంచి ట్రావెల్ చేస్తున్న 60 కిలోమీటర్లు ఇంకా మీరు ట్రావెల్ చేయలేదు. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక స్పీడ్స్ ఉంటే మనము యాడ్ చేయాలి. సేమ్ డైరెక్షన్లో ఎందుకు మైనస్ చేయాలి? ఇప్పుడు నా పక్కన మీరు ఉన్నారు. నేను 40 km/h తోటి ముందుకెళ్ళాను. మీరు 10 km/h తోటి ముందుకు వచ్చారు. నేను కవర్ చేసిన 40లో మీ 10 ఉన్నది, అందుకే మిగిలింది 30 తీసుకుంటున్నాను. సేమ్ డైరెక్షన్లో అయితే ఇక్కడ చూడండి సార్, సేమ్ డైరెక్షన్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఇది 40 km/h. నేను 40 km/h తోటి వెళ్తున్నాను, మీరేమో 10 km/h తోటి వెళ్తున్నారు. అంటే నేను ట్రావెల్ చేసిన 40లో మీ 10 ఉన్నది, అందుకే మిగిలిన 30 తీసుకుంటున్నాను. ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ట్రావెల్ చేసిన 50లో నా 60 లేదు. నేను ట్రావెల్ చేసిన 60లో మీరు ఏ ఒక్క డిస్టెన్స్ ఇంకా ట్రావెల్ చేయలేదు. అందుకే ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్స్ని యాడ్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో వాటిని మైనస్ చేయాలి. సేమ్ డైరెక్షన్లో వాటిని మైనస్ చేయాలి. అందరికీ అర్థమైంది కదా సార్? ఇక్కడ క్వశ్చన్ చూడంగానే కొంచెం మనకు కొంచెం ఆలోచిస్తే మనకు కొన్ని ఆన్సర్స్ చాలా ఈజీగా వస్తుంది సార్. ఇక్కడ చూడండి సార్, మొత్తము డిస్టెన్స్ అన్నాడు 5 + 6 11. ఆన్సర్ ఎప్పుడూ కూడా 11 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ ఎప్పుడూ కూడా 11 తోటి డివైడ్ అయి ఉండాలి. అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. దాని తర్వాత 11 తోటి డివైడ్. 11లో యూనిట్ డిజిట్ 1, ఇక్కడేమో యూనిట్ డిజిట్ 2. 1 2s are 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 అయి ఉండాలి. కాబట్టి 990 తీసేశాను. కాబట్టి 990 తీసేశాను. 990 తీసేశాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. నేను ఇటుపక్క నుంచి 5, మీరు అటుపక్క నుంచి 6 కలిపితే ఎంత? 11. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అయి ఉండాలంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. 11లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. దాని తర్వాత ఇదేమో దీనికంటే 1 ఎక్కువ. క్వశ్చన్లో 120 ఎక్కువ అన్నాడు, అంటే ఇది 2. సో 2 1ల 2. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎప్పుడూ 2 ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ని నేను తీసేశాను. ఈ లాజిక్ అందరికి అర్థమైందా? సేమ్ డైరెక్షన్లో ఎందుకు స్పీడ్స్ని మైనస్ చేస్తాము, ఆపోజిట్ డైరెక్షన్లో ఎందుకు ప్లస్ చేస్తాము? ఎందుకు అనంటే సేమ్ డైరెక్షన్లో ఒకరు ట్రావెల్ చేసిన డిస్టెన్స్లో ఇంకోరు
కొంత ఇంటర్సెక్షన్ ఉంది. రైట్ ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ట్రావెల్ చేసింది నేను ఇంకా ట్రావెల్ చేయలేదు కాబట్టి ప్లస్ చేస్తాం. అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్? 17th అందరికీ లాజిక్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా.